హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, ఇక్కడ మేము తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ వచ్చి ముందే చెప్పాడు సాటర్డే రోజు నైట్ వెళ్ళాలని. కానీ ఆ రోజు హాస్టల్కి వెళ్ళాడు యశ్వంత్ తీసుకురావడం కోసం. వచ్చే వరకే 8:30 అయింది. కానీ ఈరోజు వెళ్ళేది లేదేమో, సండే రోజు వెళ్ళాలేమో, లగేజ్ ప్యాక్ చేయమని అలా చెప్పి ఉంటాడని అనుకుని నేను లగేజ్ ప్యాక్ చేయలేదన్నమాట. సండే రోజు కదా, ఎలాగూ నిదానంగా ప్యాక్ చేసుకోవచ్చని. కానీ సాటర్డే రోజు 8:30 వరకు వచ్చేసాడు నైట్. వచ్చేసి ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పేసరికి అప్పటికప్పుడే లగేజ్ ప్యాక్ చేసేసి అప్పటికే రొట్టెలు చేసి ఉంచారనమాట. ఇక్కడే తినేసి రెడీ అయిపోయాము. ఈ డ్రెస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మహబూబ్ నగర్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ అయినప్పుడు 2 years బ్యాక్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు స్టిచ్ చేయించాను. చూసారు కదా, టైం వచ్చేసి 8:58 అనమాట. 2 minutes తక్కువ 9 అవుతుంది. ఇక్కడ కార్లో అయితే కూర్చున్నాము వెళ్ళడం కోసం. అయితే అంత లగేజ్ అంతా పెట్టేసుకొని కరెక్ట్ 10:25కి బయలుదేరామన్నమాట. అక్కడికి వెళ్ళే వరకు మరి ఎంత టైం అవుతుందో తెలియదు. నైట్ టైం అయితే కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది కదా, అందుకనేసి నైట్ టైం అయితే బయలుదేరాము. మార్నింగ్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, జర్నీ చాలా టైం పడుతుంది. ఎప్పుడు వెళ్ళినా సరే మేము నైట్ టైమే వెళ్తామన్నమాట. కరెక్ట్ 10:25కి అయితే బయలుదేరిపోయి మేము వెళ్ళే దారిలోనే ట్యాంక్ అయితే ఫుల్ చేయించుకున్నాం అనమాట. 5,600 అలా పట్టింది. డీజిల్ పెట్రోల్ బండి అనమాట ఇది. పెట్రోల్ 5,498 ఇంకా వెళ్తూనే ఉంది కదా. డీజిల్ పెట్రోల్ అయితే వేయించుకొని వెళ్ళి బయలుదేరాము. లాస్ట్లో ఇక్కడ కర్నూలు టోల్ గేట్ దాటిన తర్వాత కొన్ని రెస్టారెంట్లు వస్తాయి కదా, అక్కడ టీ కోసం ఆపారనమాట. అక్కడికి వెళ్ళే వరకే దాదాపు 12 అయిపోయింది టైము. కొంచెం నిద్ర వస్తుంటుంది కదా, అందుకోసం అయితే ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం మొహం కడుక్కొని అలాగే టీ తాగేస్తే నిద్ర అనేది పోతుందని ఇక్కడ ఆపాడు. వీళ్ళంతా ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉందన్నమాట సైడ్లో. అంతా తిరుపతి వెళ్ళే వాళ్ళేమో ఇక్కడనే ఆపి కొంచెం టీ అలాగే స్నాక్స్ అలా తింటున్నారనమాట. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. మేము కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇక్కడ కర్నూలు దగ్గర ఒకసారి అయితే ఆపుకుంటాము. ఇప్పుడు కూడా అయితే ఆపేసి వాళ్ళు బయటికి వెళ్ళారు. మేము వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అంతా పడుకున్నారనమాట మీద. ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడే లోపలే అయితే కూర్చున్నాము. ఇక్కడ నెక్స్ట్ బయలుదేరిన తర్వాత మళ్ళీ టైము 1:32 అలా అవుతుందన్నమాట. ఈయన పడుకోకుండా ఉండడం కోసం, ఎవరు పడుకోకుండా అలాగే ఆయనతో మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఎందుకంటే అందరూ సైలెంట్గా పడుకుండిపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుందని ఎవరు పడుకోకుండా, ఓన్లీ పిల్లలు పడుకున్నారు. మేమైతే ఇంకా మాట్లాడుతూనే ఉన్నామన్నమాట. ఈ నెక్స్ట్ టోల్గేట్ వచ్చేసి ఇది కడప టోల్గేట్ అనమాట. ఈ కడప టోల్గేట్లో ఒకసారి అయితే మళ్ళీ బండి అయితే ఆపాము. ఎందుకంటే కూర్చొని కాళ్ళు అనేవి లాగుతూ ఉంటాయి కదా. ఒకసారి దిగి అటు ఇటు కొంచెం వెళ్ళేసి ఇక్కడ బాత్రూమ్స్ అయితే ఉంటే వెళ్ళేసి వచ్చారనమాట. అంతా ఎంత ఆపుకోమని చెప్పి ఒక 1 hour అలా రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్దామని ఎంత చెప్పినా సరే ఇప్పుడు పడుకుండిపోతే మార్నింగ్ కడప తర్వాత 1 way ఉంటుందన్నమాట. అక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుంది, మైనింగ్స్ ఉంటాయి, మొత్తం పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ రూట్లో అప్పుడు జర్నీ కష్టమవుతుంది, లేట్ అవుతుంది అనేసి అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. లాస్ట్లో అయితే ఇంకా ఎక్కువ అందరము ఒకేసారి చెప్పడం వల్ల ఇక్కడ ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ ఉంటుంది కదా, ప్రతిసారి ఇక్కడే కొంచెంసేపు అయితే ఆపుకుంటామన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు 4:30కి అలా వచ్చాము లోపలికి. కోదండరామస్వామి టెంపుల్కి అయితే లోపలికి వచ్చి అలాగే కార్లోనే కొద్దిసేపు అయితే పడుకొని పోయారు. మళ్ళీ 6:30కి 6కి అలా బయలుదేరామనేసి ఇక్కడైతే ఆపామన్నమాట. ఎన్నిసార్లు వస్తున్నా సరే ఇక్కడ వచ్చి కొంచెంసేపు ఆపి పడుకొని వెళ్తున్నాం, కానీ లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే నైట్ టైం బయలుదేరుతాం కదా, ఇదే టైంకి ఇక్కడ వచ్చేస్తున్నాము. అప్పుడు టెంపుల్ అనేది ఓపెన్ ఉండదు. ఈసారి చూడాలి నెక్స్ట్ రిటర్న్లో వస్తామా లేదా అనేది. తర్వాత చూస్తున్నారు కదా, అలాగే లోపల కార్లో అయితే పడుకుండిపోయి మాతో పాటు చిన్న పాప ఉండే కదా, డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళు బాగా అయితే పడుకుని పోయారు. కానీ ఇక్కడ మేము పడుకుందాం అనేసరికి పాప లేచి ఏడుస్తుందన్నమాట. ఇక్కడైతే ఇంకా 6 అవుతుంది, అప్పుడు లేచాము 6 o'clockకి. ఇక చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ చుట్టూ 4 గంటలప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇవి పక్షులు వచ్చేసి రౌండ్గా ప్రదక్షిణాలు చేసినట్టే తిరుగుతున్నాయి. మేము అక్కడ వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నాము. మళ్ళీ వచ్చే వరకు అదే విధంగా తిరుగుతూనే ఉన్నాయన్నమాట. మరి ఎందుకు తిరుగుతున్నాయో తెలీదు.
మరి రోజు తిరుగుతాయంట. అదేవిధంగా మరి ప్రదక్షిణాలు చేస్తున్నాయేమో తెలీదు. ఈ కోదండరామస్వామి ఆలయం అనమాట. చూసారు కదా! దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారంట. ఎందుకంటే ఒకే శిలతో అన్ని టెంపుల్ అయితే ఒకే శిలతో చెక్కారంట మొత్తము. అక్కడ రాసుంది. అలాగే లోపల పంతులు కూడా చెప్తున్నారనమాట ఏకశిలా నగరం అని. విగ్రహాలు కూడా ఒకే శిల పైన రామ, లక్ష్మణ, సీతామాతది ముగ్గురిది ఒకే శిల పైన అయితే చెక్కి ఉంచారనమాట. లోపలికి వెళ్ళినప్పుడు అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా టెంపుల్ అనేది. పక్కన సైడ్‌కి ఒక చిన్న గుళ్ళో అయితే పెట్టారనమాట. అప్పుడు చూడలేదు. మేము రిటర్న్‌లో వచ్చేటప్పుడు చూసాము టెంపుల్ లోపలికి వెళ్ళి. మళ్ళీ బయలుదేరిపోయాము. ఇదంతా వన్ వే అనమాట. అందుకోసం అయితే ఎంత తొందరగా లేచి బయలుదేరితే మనకు ట్రాఫిక్ అనేది అంత తక్కువగా ఉంటుందనేసి తొందరగా లేచి ఇక్కడ బయలుదేరిపోయాము. ఇంకా కొంచెము ఒక తిరుపతికి ఇంకా కొంచెమే దూరం ఉందనమాట బ్రిడ్జ్‌కి. ఇక్కడ ఎందుకో ఒక 5 మినిట్స్ ఆపి మళ్ళీ వెళ్ళామన్నమాట. లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఇక్కడ సైడ్‌కి చూపిస్తాను చూడండి. ముందుల కొంచెం డివైడర్ కనిపిస్తుంది. ఈ డివైడర్ కాదు, మధ్యలో డివైడర్ ఉంటుంది కదా! ఆ డివైడర్‌కే లాస్ట్ టైం తగిలిందనమాట. కార్ వచ్చేసి చూసారు కదా! కరెక్ట్ 3:30కి అలా కొంచెం అయితే తిరుపతి బ్రిడ్జ్ ఎక్కుతామనంగా కార్ టైర్ వచ్చేసి ఆ డివైడర్‌కి తగిలి టైర్ అయితే పగిలిపోయిందనమాట. అప్పుడు రోడ్ పైన ట్రాఫిక్ ఏం లేదు. నైట్ టైం కాబట్టి, అది కూడా 3:30 కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లేదు కాబట్టి సరిపోయింది. టైరు డివైడర్‌కి తగిలి ఇక్కడ సైడ్‌కి వచ్చేసిందనమాట కారు. ఆ 3:30కి కార్ టైర్ అయితే చేంజ్ చేశాము. అదే చిన్న డివైడర్ అయ్యుంటే అవతల సైడ్‌కి వెళ్ళిపోయి ఉండేది. అది కొంచెం పెద్ద డివైడర్ కాబట్టి తప్పిపోయిందనమాట. ఇక్కడ చూసారు కదా! మనకు యూట్యూబ్‌లలో కనిపిస్తుంది కదా! వెంకటేశ్వర స్వామి రూపం అనేసి ఇదే అనమాట. చూడండి క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ. దీన్నే మనము యూట్యూబ్ షార్ట్స్‌లలో, రీల్స్‌లలో చాలా వరకు చూస్తూ ఉంటాము. సేమ్ పడుకున్నప్పుడు ఫేస్ కట్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట. ఇక్కడ చెకింగ్ దగ్గరకైతే వచ్చేసాము. మేము బ్యాగ్స్ తీసుకొని ముందు వెళ్ళామన్నమాట చెకింగ్ చేయించుకోవడానికి. తర్వాత ఈయన కార్ అయితే తీసుకొచ్చాడు. అక్కడ ఉదయాన్నే వచ్చాం కాబట్టి మనకు ఎక్కువ వెహికల్స్ కూడా లేవు. తొందరగా ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చెకింగ్ అయ్యేలోపు కొంచెం సేపు ఆగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్స్ అలాగే రూము అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మేము వెళ్ళిన టికెట్స్ దర్శనం టికెట్స్ అయితే ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్‌లో చేసుకోవాల్సింది కాదు. అక్కడ డైరెక్ట్ వెళ్ళి మనకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా అయితే ఫోటో తీసుకుంటారో ప్రతి ఒక్కరిది, అదేవిధంగా మనకు ఫోటో వెరిఫికేషన్ అయితే ఉందన్నమాట. అందుకోసం అయితే ఒకరోజు ముందు వెళ్ళాల్సి వచ్చింది. మాకు పైన పిల్లలకి గార్డ్ సెక్షన్ ఎక్కేటప్పుడు కొంచెం వామిటింగ్స్ అవి ఉంటాయి కదా! అందుకోసం అయితే విండోస్ అన్నీ ఓపెన్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ పక్కన కూర్చున్న ఇద్దరికీ వామిటింగ్స్ ప్రాబ్లమ్ అనమాట. ఇంకా గార్డ్ సెక్షన్ ఎక్కేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ అవుతుంది కదా అనేసి ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ ఫైనల్‌గా పైకైతే వచ్చేసి ఇక్కడ శ్రీవాణి దగ్గర మాకు టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. ఇది డొనేషన్ టికెట్. వీళ్ళు డొనేషన్ అయితే ఇచ్చారు. అందుకోసం అయితే కొంచెం స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది. ఇక్కడ కార్ అయితే ఒక సైడ్‌కి పార్క్ చేసి మేము ఇక్కడే కూర్చున్నాము. వాళ్ళు వెళ్ళి ఆధార్ కార్డ్స్ అవన్నీ జిరాక్స్ తీసుకొని అక్కడ టికెట్స్ అలాగే రూము అన్నీ ఒకేసారి అయితే చూసుకొని వస్తామనేసి ఇక్కడ సైడ్‌కి అయితే ఆపి వెళ్ళామన్నమాట. మేము టికెట్స్ అలాగే రూమ్స్ అన్ని పనులు కంప్లీట్ అయ్యే వరకు దాదాపు 2 అవర్స్ అక్కడే వెయిట్ చేసాము. ఇక్కడే కూర్చున్నాం అనమాట. ఇక్కడ చాలామంది కూర్చున్నారు కదా! ఇదే గేట్‌లో అయితే మనకు టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇదే లైన్ అనమాట. అందరినీ ఫోటో వెరిఫికేషన్ అయితే మనకు ఆధార్ కార్డ్‌కి తీసినట్టు ఫోటో తీసుకుంటారు. అందుకోసం అయితే అందరం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంటి దగ్గర నుంచి అయితే ఈ విధంగా ఉండదు కదా! అందుకోసం అయితే ఒకరోజు ముందైతే వెళ్ళాము. ఈ లైన్ అంతా శ్రీవాణి దర్శనం కోసమే అనమాట. ఇక్కడ అయితే బయట పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. లోపలనేమో ఫొటోస్ అయితే వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇక్కడ కంప్లీట్ అయిపోయిందనమాట. టికెట్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ టిఫిన్ చేసేసి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఫైనల్‌గా రూమ్‌లోకి అయితే వచ్చామన్నమాట. ఇది డూప్లెక్స్. పైన రూమ్స్ ఉంటాయి, కింద రూమ్స్ ఉంటాయన్నమాట. మేము కింద ఫస్ట్ రూమ్‌లో అయితే వచ్చాము. ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు కాబట్టి రూమ్స్ అయితే దొరకలేదు. ఒక్కటే రూమ్‌లో అయితే అడ్జస్ట్ అయిపోయాం. చూసారు కదా! ఇదే రూమ్ అనమాట. ఆల్రెడీ జర్నీ చేసి నైట్ అంతా నిద్రలేదు కాబట్టి ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి పడుకొని పోయి ఈవినింగ్
4 కలా లేచామన్నమాట. అప్పుడు లేచిన తర్వాత మళ్ళీ బయటికి ఒకసారి వెళ్ళి రావాలి. ఎందుకంటే మాకు దర్శనం ఆ రోజు లేదు, సండే రోజు లేదనమాట. మండే మార్నింగ్ 10:15 అలా ఇచ్చారు. దాని మీద టికెట్స్ పై టైం వచ్చేసి 10:15కి ఉంది. ఇక్కడ 3:00కి 4:00 అలా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. మామూలుగా నైట్ టైం ప్రశాంతంగా ఉంటుందనేసి, అలాగే అన్నదానం దగ్గర అన్నం అయితే తినేసి రావచ్చు అనేసి అలాగే వెళ్తున్నాం అనమాట. అందరం అయితే రెడీ అయిపోయాము. కార్లోనే వెళ్ళామన్నమాట. ఫస్ట్ ట్రైన్ అనుకున్నాము, కానీ ఈ పిల్లల్ని అలాగే బ్యాగ్స్ని పట్టుకొని తిరగలేము ఎక్కడ అనేసి మళ్ళీ కార్లో అయితే వచ్చేసాము. సోమసదన్ అనమాట రూమ్ వచ్చేసి, పైన ఈ బిల్డింగ్ పేరు సోమసదన్. ఇక్కడ మేము రెడీ అయ్యి ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇంకా మిగతా వాళ్ళు రాలేదు, వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళేసి మళ్ళీ నైట్ 9 వరకు వచ్చేసేయాలి. ఈ రూమ్ వచ్చేసి 24 hours అనమాట. మనం ఏ టైంకి అయితే లోపలికి వచ్చామో మళ్ళీ అదే టైం వరకు మనము చెక్అవుట్ అయితే చేసేసేయాలి. వేరే కార్లో వెళ్దామని అనుకున్నాం ఫస్ట్, కానీ వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లలు ఏమైనా షాపింగ్ చేస్తే మళ్ళీ అవన్నీ తీసుకొని ఇంత దూరం మళ్ళీ రావాలనేసి మన కార్లో అయితే అన్ని కార్లో పెట్టుకొని వచ్చేసేయచ్చు అనేసి మళ్ళీ కార్లోనే కార్నే తీసుకెళ్ళాం అనమాట. ఇక్కడ పార్కింగ్ కోసం చాలా కష్టం అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. పార్కింగ్ చేయడానికి వెళ్ళి ఒక 1 kilometer వరకు వెళ్ళారు చేయడానికి, మళ్ళీ ఎక్కడ పార్కింగ్ లేక మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట. అటు ఇటు చూస్తే ఇక్కడ ఒక వెహికల్ అయితే తీసిన తర్వాత అదే ప్లేస్లో కార్ అయితే పెట్టేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వాళ్ళ కోసమే అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా పార్కింగ్ కోసం మళ్ళీ దాదాపు ఒక 1/2 hour అవుతుంది, ఇంకా రాలేదు. మనము ఒక దగ్గర ఉంటే కారు ఇంకొక కిలోమీటర్ దూరంలో పార్కింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తిరుమల అంటేనే చాలా ఎక్కువ జనాభా ఉంటుంది కదా, పార్కింగ్ అయితే అస్సలు ప్లేసే దొరకదు. ఈ పార్కింగ్ కోసం అనేసి వేరే ఈ ప్లేస్ గుర్తుపట్టారా? తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఫోటో తీసుకుంది రానే రారు, అంత ఫేమస్ అనమాట. అందరూ వెళ్ళినప్పుడు మేము ఎందుకు వెళ్ళకుండా ఉంటాం, అందుకని మేము కూడా ఇక్కడికైతే వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఇక్కడనే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఆపోజిట్లో ఒక హ్యాండ్లూమ్ శారీ సెంటర్ ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మా అమ్మకు మా అత్తకి ఇద్దరికి శారీస్ తీసుకున్నాము అక్కడ. ఇప్పుడు కూడా వెళ్తే మన ఏజ్ వాళ్ళకు అయితే లేవు అక్కడ, ఓన్లీ కొంచెం ఓల్డ్ 40-45 years వాళ్ళకైతే ఉంటాయి. అవి కూడా హ్యాండ్లూమ్ అనమాట, చేతితో నేర్చిన చీరలు. దాని పక్కనే ఇంకొకటి లేపాక్షి అని అన్ని దేవుడి ఫొటోసే ఉంటాయి. ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట పెద్దగా. దాని కాస్ట్ వచ్చేసి 1,25,000 ఉంది. అక్కడ వీడియో అయితే తీయొద్దని చెప్పారనమాట. ఆ లేపాక్షి షాప్ పక్కనే ఇదనమాట. ఆల్రెడీ ఇక్కడ కొంచెం కనిపిస్తున్నాయి చూడండి సైడ్లో వెంకటేశ్వర స్వామి బొమ్మలు. అదేవిధంగా లోపల పెద్దగా ఉందన్నమాట. ఇంతకుముందు ఫొటోస్ అయితే తీసుకుంటామని చెప్పాను కదా, అలా ఉందన్నమాట. దాని కాస్ట్ వచ్చేసి అంతా. ఇక్కడ మా వెంట వచ్చిన ఈ పాప ఇది ఇక్కడ పిక్చర్ అయితే డ్రా చేస్తున్నాడు అనమాట. చూసుకుంటూ లైవ్లో అయితే ఆమెను చూసుకుంటూ ఇక్కడ డ్రా చేస్తున్నాడు. ఇక్కడ డ్రా చేసే వరకు ఒక 1 hour టైం పట్టిందనమాట. ఈలోపు పిల్లలు ఇవి కావాలనుకుంటే ఇక్కడ బాదం జ్యూస్ ఏదో తెలీదు ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటే అది తీసుకున్నాం. అలాగే మేము వచ్చేసి ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం అనమాట. కానీ ఆ లేపాక్షి షాప్లో అయితే చాలా అంటే చాలా కాస్ట్ విపరీతంగా ఉన్నాయన్నమాట. ఒక చిన్న చైన్కే అయ్యప్ప మాల వేసుకుంటారు కదా, ఆ మాల వేసుకునే చైన్కి ఒక 2,000-3,000 చెప్తున్నారు కాస్ట్. ఆ కాస్ట్ చూసే ఓన్లీ ఒక విభూతి అలాగే ఒక గంధం అయితే తీసుకున్నారు. ఎందుకంటే 6 నుంచి అయ్యప్ప మాల వేసుకుంటున్నారు అనమాట మా ఇంట్లో. అందుకోసం అయితే అప్పుడు యూస్ చేస్తారు కదా, అది ఒరిజినల్ అన్నందుకు అక్కడ ఓన్లీ గంధము విభూతి 2 తీసుకున్నాము. ఇలా ఒక్కరి ఫోటో డ్రా చేస్తే 300 అనమాట. ఎవరి ఫోటో అయినా సరే 300. ఫైనల్గా డ్రా చేసిన తర్వాత పాప పిక్చర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. చూసారు కదా, కొంచెం ఆమె హెయిర్ ఆ పిలకలు అనేది ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చింది. అలాగే ఫేస్ కట్ కాడ కొంచెం పోయిందనమాట, మిగతా అంతా సేమ్ టు సేమ్ వచ్చింది. అక్కడ నుంచి ఒక 8:30 కల్లా ఇక్కడ అన్నదాన సత్రం దగ్గరికి వెళ్తున్నాము. వెంగమాంబ అన్నదాన సత్రము. మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళి అలాగే పడుకుని పోయామన్నమాట. అంతా జర్నీ చేసినప్పుడు ఎవరు నిద్రపోకుండా ఉన్నాం కాబట్టి అలాగే అలసిపోయి పిల్లలు అందరూ అలాగే పడుకుని పోయారు. డైరెక్ట్ ఉదయం 11 కల్లా టిఫిన్ చేసేసి ఇప్పుడు
8:30కి అలా డైరెక్ట్ డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. లైన్లో అయితే వచ్చేస్తున్నాము. నైట్ టైం మేము వెళ్ళినప్పుడు తక్కువ మంది ఉన్నారనమాట, ఎక్కువ మంది లేరు. ఇది ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ ముందర ఒక 1 అవర్ 1.5 అవర్ అలా కూర్చొని వెళ్ళామన్నమాట. ఈరోజు కాదు, సండే టు మండే వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.